వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. హోంమంత్రినే విమర్శిస్తే ఇక సామాన్య మహిళలపై వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలను అగౌరవపరిచే ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే చరితారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గతంలో విప్పుగా పనిచేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగి ఉంటే ఆయన అమర్నాథ్ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదు. మహిళలను గౌరవించే సాంప్రదాయము మన భారతీయ సాంప్రదాయం. అటువంటిది నోటికొచ్చినట్లు మాట్లాడడము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాము. హోంమంత్రిగా ఉంది, ఆమె పనితీరు బాగాలేకపోతే, ఆమె మంచిగా పనిచేయకపోతే అవి మీరు విమర్శించండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంది. తప్పులు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. అటువంటిది ఏమీ లేకుండా ఎంతసేపు ఉన్నా కానీ వ్యక్తిగతంగా మహిళలపైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరు తప్పు చేసినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఎవరిని గతంలో ఏ ఎమ్మెల్యేలైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకులైనా తప్పు చేస్తే సోషల్ మీడియాలో వస్తే వెంటనే వాటిని ఖండించి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళు అసలు వాళ్ళ నాయకుడు చోద్యం చూడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళని గతంలో కూడా ఎన్నో ఇలాగా చేస్తూనే ఉన్నారు.